సిరి సంజయ్ని తీసుకొస్తామని చెబుతా ఉండాం కదా. నువ్విట్టా మొండికేసి తిండి తిప్పలు మానేస్తే నీరసపడిపోతావు. రేపు సిరొచ్చి నిన్నిట్ట చూస్తే తట్టుకోగలదా చెప్పు? అసలు సిరి నేను చూస్తున్నట్టు పోయింది. చావు నుంచి తప్పించుకోవాలని ఇక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడున్నా వెతికి వెతికి చంపుతా. పదండ్రా. ఇక్కడ నీ టెన్షన్ తో చచ్చిపోతుంటే నువ్వేంట్రా రిలాక్స్ గా విజిలేస్తున్నావు? తొందరగా రారా బాబు. భయం, ప్రేమ ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేలా చూపిస్తుంది. మొన్న బయలుదేరతాను అని చెప్పిన బన్నీ ఇంకా ఇంటికి రాకుండా యాడికి పోయింటాడు? యాడుంటాడో నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. ఫోన్ నీలాంబరి గారు ఫోన్ చేస్తున్నారంటే వీడిక్కడున్నాడన్న విషయం తెలిసిపోయిందా? మళ్ళీ చేస్తున్నారు. వీడికి ఏమన్నా అయ్యిందేమో అని కంగారు పడుతున్నారేమో. లిఫ్ట్ చేయనా? యాడుండవరా బన్నీ? బయలుదేరినావా లేదా? ఆంటీ బన్నీదేకా? బన్నీ బన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాడు. మీరేం కంగారు పడకండి. సరే. ఏంటిది? బన్నీకి ఫోన్ చేస్తే ఎవరో అమ్మాయి మాట్లాడి బయలుదేరుతున్నాడని చెప్తా ఉండది. ఎవరా అమ్మాయి? అసలు వీడెక్కడున్నాడు? బన్నీ నా దగ్గర ఏదైనా విషయం దాస్తా ఉంటాడా? అయ్యో బాబా, ఏంటండి మీరు ఇక్కడ? మీరేంటండి ఇక్కడ? మీకు కొంచెం కూడా సెన్స్ లేదా? హలో మేడం, నా రూమ్ లోకి వచ్చి, అదే మీ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ లోకి వచ్చి పర్మిషన్ లేకుండా నా మేనర్స్ గురించి మాట్లాడతారేంటి? ఆయన ఇక్కడ పెట్టిన బట్టలేవి? అయ్యో, అడగకుండా నా రూమ్ లోకి రావడమే కాకుండా కనబడకుండా నా బట్టలు దాచేసి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? చాలా ఆపండి. మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, తొందరగా రమ్మంటున్నారు. సో దాపి తొందరగా రెడీ అయ్యి వెళ్ళండి. ఫోన్ వచ్చిందా? అంటే మీరు లిఫ్ట్ చేసి మాట్లాడారా? అవును, మాట్లాడాను. ఎవరు కాల్ చేశారు? ఎవరో నీలు పిన్ని అని ఉంది. ఓ షట్ 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 షట్, పిండి కాల్ చేసిందా? మీరెందుకు లిఫ్ట్ చేశారండి? ఇప్పుడు మీరు ఎవరని అడిగితే నేను ఏం చెప్పను? ఫ్రెండ్ అని చెప్పండి. యు మీన్ గర్ల్ ఫ్రెండ్? అదేనండి, మీరే అన్నారు కదా ఫ్రెండ్ అని. యు ఆర్ ఎ గర్ల్ అండ్ ఫ్రెండ్, సో
గర్ల్ ఫ్రెండ్. మీతో పనికిరాని విషయాలు డిస్కస్ చేసే టైం నాకు లేదు. తొందరగా రెడీ అయి వెళ్ళండి. అవునండి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు పంపించేద్దామన్న ఆలోచనే తప్ప, అరే మంచిగా మాట్లాడదాం, వచ్చిన గెస్ట్ ని గౌరవిద్దాం అనే లేదు. డైలాగ్ లాపి డ్రెస్ చేంజ్ చేసుకోండి. నేను చేసుకోను. చేసుకోను. ఏ ఏంటే మీరంత పెద్ద పెద్ద గుడ్లేసుకున్న అలా చూస్తూ ఉంటే మగాండి కదా, సిగ్గుండదా ఏంటి మాకు? చాలు, నేను బయటకు వెళ్తాను. మీరు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుని రండి. 5 minutes. ఒక నిమిషం. బయట డోర్ లాక్ చేసి వెళ్ళండి. మీ ఇల్లు కదా, నాకు తెలియకుండా నాకు చెప్పకుండా మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని. అరే, ఇక్కడ పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. నాకు చెప్పే అవకాశం లేదు. అయినా మీరేంటి ఇంటికి వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఇంటి నుంచి ఫోన్ కూడా వచ్చింది కదా. వచ్చింది, కానీ ఎందుకో ఇంకొన్ని రోజులు ఇక్కడే. వద్దు. ఏంటండి మీరు? ఏదో మర్యాద రమణ సినిమాలో మీ అన్న నా మీద పగబట్టినట్టు, లేకపోతే చంపేస్తాడు అన్నట్టు ఇలా టెన్షన్ పడుతున్నారేంటి? నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? పట్టుకో, బయలుదేరు. రాత్రి నుంచి చూస్తున్నాను, రీజన్ చెప్పకుండా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారేంటి? అసలు నన్ను ఎందుకు పంపిస్తున్నారో నాకు తెలియాలి. అప్పుడు గాని ఇక్కడ నుంచి నేను కదలను. అయ్యో, నేను చెప్పే మాట విను. నీకు కావాలంటే నేను తర్వాత ఫోన్ చేసి చెప్తాను. ముందు బయలుదేరు. ఏంటి, మీరు నాకు ఫోన్ చేస్తారా? వద్దు, నేనే మీకు చేస్తాను. నెంబర్ చెప్పండి. చెప్పరా? ఓకే, మీరు నంబర్ చెప్పకపోతే ఇక్కడే కూర్చుంటాను. సరే చెప్తా, నోట్ చేసుకో. చెప్పండి. సరే, నోట్ చేసుకున్నావు కదా, ఇక నువ్వు బయలుదేరు. అంటే మీ అన్నయ్యకి చెప్పి బయలుదేరుతాను. పాపం 2-3 రోజులు ఉండమని చెప్పారు కదా. అన్నయ్య ఇప్పుడు బయటకు వెళ్ళాడు, వచ్చాక నేను చెప్తాను. బయలుదేరు. అదేంటి, మీరు రాత్రి కూడా ఇదే మాట చెప్పారు కదా. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను కదా. పద. అరే ఆగండి, రా. అట్లీస్ట్ టిఫిన్ చేసి వెళ్తాను, ఆకలి దంచేస్తుంది. బయట తిను ప్లీజ్. పద. అంటే నాకు ఇంటి ఫుడ్ తప్ప బయట ఫుడ్ పెద్దగా అలవాట్లేదండి. అబ్బా ప్లీజ్, నా మాట విను. రా. నా బైక్ ఎక్కడ? వీధి చివర మెకానిక్ మీ బైక్ తీసుకుని వెయిట్ చేస్తున్నాడు. పద. మరి నా హెల్మెట్? అయ్యో, అన్ని అతనే ఇస్తాడు. నువ్వు పద. అరే ఎరా దొరికాడా? దొరకలేదన్నా, అన్ని చోట్ల వెతికా ఉన్నా. పదండ్రా, నాకు చెప్దాం. డాడీ ఎలా ఉన్నారు? బాగున్నాను రా. మొన్నే వస్తాండవు కదరా, ఏడపోయినావు? మీ అమ్మ కంగారు పడతా ఉండదు. కంగారు ఎందుకు డాడీ, వచ్చేసాను కదా. అమ్మ ఎక్కడుంది? లోపల ఉండదు, పద. మామ్. సంజు, అది ఎప్పుడొచ్చావురా? ఎలా ఉన్నావు? నువ్వు ఇలా ఫూల్ చేస్తావు అనుకోలేదు మామ్.
ఇంటికి దూరంగా ఉన్న నాకన్నా ఇంట్లో ఉన్న అన్నయ్య అంటేనే ప్రేమ ఎక్కువ. అంతేనా పిన్ని? అలా అని కాదురా, ఏదో పరధ్యానంలో ఉండి. వద్దు, ఎమోషనల్ వద్దు, జస్ట్ జోక్ చేశాను మామ్. పిన్ని, కొంచెం మామ్ని ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా చేయొచ్చు కదా. అంటే వదినా? అమ్మా, అన్నయ్య వదిన ఎక్కడా? అసలు వాడికి తమ్ముడున్నాడన్న విషయం గుర్తుందా? అరే, ఎదురుగా వచ్చి పలకరించాల్సింది పోయి ఎక్కడ ఉండి దాక్కుంటాడా? అనయ్య, వదినా, అనయ్య, వదినా. డాడీ, అన్నయ్య వదిన ఎక్కడా? అమ్మా, అన్నయ్య వదినలు ఎక్కడా? అరే, అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి? సిరి, సంజయ్లు లేరు. ఎక్కడికి వెళ్లారు? శివారెడ్డి ఎత్తుకెళ్ళినాడు. శివారెడ్డా? ఆపొద్దు డాడీ. ఏడికరా పోతుండావు? అన్నయ్యని తీసుకురావడానికి పిన్ని. మేం కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. నువ్వు ఏడికి పోబళ్లే, ఇంట్లోనే ఉండు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? అన్నయ్య క్షేమంగా రావాలని దేవుళ్ళకి పూజలు చేయాలా? లేక అన్నయ్య మీద బెంగ పెట్టుకుని చావలేని వల్ల ఇంట్లో మూల కూర్చుని ఏడవాలా? అన్న వదిలని కిడ్నాప్ చేసి ఎన్ని రోజులు అవుతుంటే ఆది అని ఒకడున్నాడని, వాడికి అన్నయ్య అంటే ప్రాణమని, అన్నకి ఏదన్నా హాని జరిగితే ప్రాణాలు కూడా లెక్క చేయడని మీకు తెలీదా? గుర్తు రాలేదా? అక్కడ వాళ్ళని కష్టాలు పెడుతుంటే నేను ఇక్కడ ఖాళీగా కూర్చోలేను. ఇలా ఆవేశపడతావనే ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాం. ఆ శివయ్య కొడుకు తండ్రిని మించిన మూర్ఖుడు. ధైర్యంగా మమ్మల్ని ఢీకొట్టే దమ్ము లేక పిరికి వాళ్ళ సిరి సంజయ్ అడ్డుపెట్టుకుని మా మీద కక్ష సాధించాలని చూస్తా ఉంటాడు. నీకు కూడా ఏదైనా హాని చేస్తాడన్న భయంతోనే నిన్ను ఈడకి పిలిపించినావు. వాడి నాన్న ప్రేమ గొప్పదో నా అన్న ప్రేమ గొప్పదో ఈ రోజే తేలిపోవాలి. అది నువ్వెక్కడికి వెళ్ళొద్దురా. అన్న కనిపించడం లేదని నాకు చాలా బాధగా ఉంది. ఈ పరిస్థితిలో నీకేమన్నా అయితే ఈ అమ్మ తట్టుకోలేదురా, తట్టుకోలేదు. రే, సంజయ్ సిరిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నావురా. ఈడ ఉన్నన్ని రోజులు ఇంట్లోనే ఉండు. యాడికి పోవాలన్నా మాలో ఎవరికైనా చెప్పే వెళ్ళు. నా గురించి భయపడుతున్నారా పిన్ని? నేనేం చిన్నపిల్లోని కాదు. భయం కాదురా, నీ క్షేమం మా బాధ్యత. పరిస్థితులు బాగోనప్పుడు ప్రతి అడుగు ఆలోచించే వెయ్యాలి, ఆవేశంతో కాదు. సంజయ్ సిరి ఇంట్లో లేనప్పటి నుంచి మీ అమ్మ ఈ లోకంలో లేదురా. బిడ్డల ఆరోగ్యమే ఏ తల్లికైనా ధైర్యం. ప్రతి క్షణం వాళ్ళని తలుచుకుని భయపడుతున్న మీ అమ్మకి నువ్వు తోడుగా ధైర్యంగా ఉండరా. ఇక్కడ ఉన్నన్ని రోజులు నా మాట వినరా. బాధపడకమ్మా, అన్నకేం కాదు. ఈరోజు మీరు చెప్పినట్టే వింటాను. కానీ ఒక్క విషయం, అన్న వదినంటే నాకు కూడా మీతో పాటు సమానంగా ప్రేమ బాధ్యత ఉంది. వాళ్ళకి గతి పట్టించిన ప్రతి వాడి మీద నా కోపం ఉంది. వాళ్ళని శిక్షించే రోజు కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటాను.
ఏంటి పిన్ని? నిన్న నీకు ఫోన్ చేసినప్పుడు ఎవరో ఒక అమ్మాయి మాట్లాడినదిరా. అమ్మాయా? ఎవరు పిన్ని? నువ్వు నా నంబర్కే ఫోన్ చేసావా? అవునరా, నువ్వు బయలుదేరుతున్నావని కూడా చెప్పినది. చెప్పిందా? ఓ ఆ అమ్మాయా? నేను ఇంకా ఎవరో అనుకున్నాను పిన్ని. ఆ అమ్మాయి జస్ట్ కాలేజ్ ఫ్రెండ్. తన మొబైల్లో బ్యాలెన్స్ లేదంటే నా ఫోన్ ఇచ్చాను. అప్పుడు లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్పినట్టుంది. అంతే అంతే. ఆహా, అది కాదు, నీ ఫోన్ తన దగ్గర. పిన్ని, బాడీ అంతా చాలా భయంకరమైన పెయిన్స్ ఉన్నాయి. స్నానం చేసి నిద్రపోతే కానీ తగ్గేలా లేవు. నా రూమ్ లో గీజర్ ఉంది కదా. సరే పిన్ని, నేను స్నానం చేసి వచ్చి మాట్లాడతాను. ఉంటా పిన్ని. బాయ్. అది హలో, ఎవరు? నా నెంబర్ నీ దగ్గర లేదా? అడుక్కుని మరి తీసుకున్నావు కదా. ఇప్పుడేంటి ఏం తెలియనట్టు నటిస్తున్నావు? మీరెవరో మీ నోటితో చెప్తే వినాలని ఏదో చిన్న కుతూహలం. మీకు ఇష్టం లేకపోతే వదిలేండి. ఇంటికెళ్ళా మీకు పైత్యం తగ్గలేదా? అయినా నేనెవరో మీకు తెలిసినప్పుడు మళ్ళీ కొత్తగా నేను ఎందుకు చెప్పాలి? ఇది వర్కౌట్ అవ్వదు కానీ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? నేను గుర్తొచ్చానా? అవును, మీరున్నంతసేపు ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, వికారం అన్ని కలిపి వచ్చేవి. ఇప్పుడు మీరు లేరు కదా, చాలా ప్రశాంతంగా ఉందని గుర్తొచ్చి మీరు వెళ్ళిపోయినందుకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను. కాల్ ఆఫ్ రిమెంబరెన్స్ అనుకున్నా, ఇది కాల్ ఆఫ్ రిలీఫా? మీరు ఫోర్స్ చేసి గెంటేస్తే వచ్చాను కానీ నాకక్కడ ఇంకో 2 రోజులు ఉండాలనిపించింది. ప్రాణాలు పోతాయి అంటే? అదే, నా ప్రాణాలు పోతాయి అంటున్నాను. మీరిక్కడున్న ఒక్కరోజు చుక్కలు చూపించారు. ఇంకో 2 రోజులంటే నేను ఆకాశంలో కలిసిపోవాల్సిందే. ఏదో మీరు అనాలని అంటున్నారు కానీ నిజంగా ఫ్రాంక్ గా చెప్పండి, నా మీద మీకు ఏ ఫీలింగ్స్ లేవా? మీకు అర్థం అవ్వలేదేమో. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఫీలింగ్సే. ఓహో, అయితే మరి ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేశారు? ఇక్కడి నుంచి వెళ్లారు కదా, క్షేమంగా వెళ్లారో లేదో తెలుసుకోవాలి కదా. నా గురించి మీకెందుకండి? నాకే కావాలి. అదే, మా ఇంటి దగ్గర నుంచి వెళ్లారు కదా, మీరు క్షేమంగా వెళ్లే వరకు మాదే కదా బాధ్యత. దారిలో ఏమన్నా అయితే మీ వాళ్ళకి మేమే కదా సమాధానం చెప్పుకోవాలి. నాకేదో అనుమానంగా ఉంది. నిజంగా చెప్పండి, చెప్పండి. హలో హలో హలో. ఏదైతే ఏంటి, మొత్తానికి క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయాడు, చాలు. ఎవర్రా? ఆ అమ్మాయేనా? ఏ అమ్మాయి పిన్ని? ఓ పిన్ని, ఆ అమ్మాయా? ఆ అమ్మాయికి నాకంత పరిచయం లేదు కదా, ఇక ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి నాకేంటి, ఏదో అమ్మాయి గొంతులా వినిపించింది. కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుతున్నా పిన్ని, సిగ్నల్ సరిగా లేదు కదా, అది మాట్లాడుతున్నా. సరే, టిఫిన్ తిందువు గాని రా, అందరూ నీకోసమే ఎదురు చూస్తా ఉండారు. సరే పిన్ని, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను.
కొడుకులా చూసుకునే నాన్నని అత్తయ్య కిడ్నాప్ చేయించడం ఏంటి? అసలు నాన్నని ఎవరైనా ఒక్క మాట అన్నా అత్తయ్య ఊరుకునేదే కాదు. అలాంటిది అత్తయ్య ఇలా చేయడం ఏంటి? నాన్నమ్మని అడిగితే కన్న బిడ్డలే పగవాళ్ళంటుంది. వచ్చిన దగ్గర నుంచి అమ్మ కనపడటం లేదు. ఎక్కడుందో ఎలా ఉందో తెలియట్లేదు. అన్నయ్యేమో పగ పగ అంటూ సొంత వాళ్ళే చంపాలని చూస్తున్నాడు. అత్త వద్దు, అట్టా పిలిచే అర్హత నీకు లేదు. మా తోడబుట్టిన మీ నాయన నా ప్రాణానికి ప్రాణమైన సిరి సంజయ్ని ఎత్తుకుపోయినాడు. మీ అన్న ఇప్పుడు ఆయన సంపాలని చూస్తా ఉన్నాడు. నువ్వెవరి ప్రాణాలు తీయనీకి వచ్చినావు? వీళ్ళన్నేదో కుట్ర చేసేడికి పంపించుంటాడు ఇంద్రమ్మ. పెదనాన్న, మనం వేరుగా ఉంటున్నాం కానీ మనందరిలో ప్రవహిస్తున్న రక్తం ఒక్కటే. అట్టా అని మీ నాయన అన్న అనుకోవట్లేదుగా.